ఈరోజు ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ కరీంనగర్లో ఉంది కాబట్టి మరి అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున. మరి ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న పార్టీగా భావిస్తూ మరి ఎమ్మెల్సీ కంపల్సరీ ఈ కైవసం చేసుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే 50 లక్షల జాబులు ఇవ్వడం జరిగింది వచ్చిన సంవత్సరంలోనే. మరి తప్పకుండా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకు కూడా సహకరించే పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, ప్రజల మనసులో ఉన్న ప్రతిదీ కూడా గ్రహించి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ, మరి ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఆదేశాల మేరకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మన తెలంగాణలో మొదటి ఎలక్షన్ కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా గెలిచి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్ మహాశయులు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ కోరుకుంటూ మరి గెలిపిస్తే భవిష్యత్తు బాగుపడుతుందని యువ నాయకులందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.